అందరం రెండు చేతులు పైకెత్తి చెప్తాం ఆఖరిసారిగా కృతజ్ఞత. రెండు చేతులు పైకి లేపుదామా దేవుని కృతజ్ఞతా భావముతో. నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని యేసయ్యా, అర్హతే లేని నాకై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాకై నీదు ప్రేమ చూపిన కృపామయా. once again can we say అర్హతే everybody come on. నాపై నీదు ప్రేమ చూపిన ఏముందయ్యా కృపా. మాకేం అర్హత ఉంది యేసయ్యా? అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అవుగలకందరినీ కన్యను అధికముగా దయచేయు ప్రేమమయా. యేసయ్యా, మా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. యేసయ్యా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. యేసయ్యా నీకు వందనాలయ్యా. నువ్వు చూపించిన కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ, కోటి కోటి గడిచిన కాలం కాచి కాపాడిన కృప. అన్ని సమయాల్లో దేవా, నువ్వు కాచి కాపాడిన దేవా, నీకు వందనాలు. నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా, కోటి కోటి కృతజ్ఞతలు. ప్రభా, ఈరోజు నీ సన్నిధికి వస్తూ ఉన్నాము నాయన. నీ వంటి వారు లేరు ప్రభా. నిజంగా గడిచిన కాలములో అన్ని సమయాల్లో మాకు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. ఒంటరిగా ఉన్నప్పుడు మా తల్లిగా ఉన్నావు, దుఃఖ సమయంలో నాయన మా తండ్రిగా. ఈరోజు నీ జీవితంలో అనేక ఇబ్బందులు ఉండొచ్చు. 2024 సంవత్సరం నీకు కొన్ని సమయాల్లో చేదుగా ఉండవచ్చు, కానీ నా దేవుడు 2025 సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు, నీ గతిని మార్చబోతూ ఉన్నాడు, నేను అంచెలంచెలుగా దీవించబోతూ ఉన్నాడు, అలాగా ఉంచబోతూ ఉన్నాడు. నా దేవుడు నేను విడువడు, ఎడబాయుడు. తండ్రి వలన మనం చేయి పట్టుకున్న దేవుడు ఆయన, మన కోసము త్యాగము చేసిన దేవుడు ఆయన. దేవుని ఆరాధించు. ఇంకా నీ జీవితంలో అనేక విషయాలు బట్టి నువ్వు కుంగిపోతూ ఉన్నావేమో, ఈ సంవత్సరం అంతా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావేమో, దేవునికి ఈ యొక్క పాపపు స్థితిలో బ్రతికి ఉన్నావేమో, దేవా నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటున్నావేమో. ఆ దేవుడు నిన్ను శిక్షించేవాడు, కానీ మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ హృదయాన్ని దేవుడికి ఈరోజు అప్పచెప్పి, అయినా ఇదిగో 2025 సంవత్సరం నీ కోసము బ్రతుకుతానయ్యా, నీ కోసమే నా జీవితం అయ్యా నువ్వు పలికితే, నా దేవుడిని ఈ రోజే నీ జీవితాన్ని దీవించబోతూ ఉన్నాడు. నీ కన్నులతో ఎన్నిసార్లు నువ్వు వాక్యాన్ని చదివావు గడిచిన కాలంలో, ఎంత సమయాన్ని దేవుడితో గడపగలిగావు. నీ బిజీ జీవితంలో దేవుడిని పక్కన పెట్టేసావేమో,
డబ్బు మీద వ్యామోహం ఎక్కువైపోయిందేమో, నాది నాది అంటూ జీవిస్తున్నావేమో, భయభక్తులు లేని జీవితం ఉందేమో. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చేసే సహోదర సహోదరి, దిస్ ఇస్ అ వండర్ఫుల్ టైం టు రిఫ్లెక్ట్ అపాన్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని మరొకసారి దేవుడికి అప్పచెప్పుదాము. నీ జీవితాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మనకి ఎబెనేజర్‌గా ఉన్న దేవుడు. ఆయన అన్ని వేళలో అన్ని సమయంలో ఇంత దూరము కాచి కాపాడిన దేవుడు. ఆయన నిన్ను కట్టిన దేవుడు. ఆయన ఆ దేవుడు విడువడు, ఎడబాయడు. ఈ సమయంలో అందరం కూడా దేవుడి వైపు చూద్దాం. కీప్ వర్షిపింగ్ గాడ్, కీప్ వర్షిపింగ్ గాడ్. శ్రేష్టమైన సమయంలోకి వెళ్ళబోతూ ఉన్నామా? ఉన్న నా జీవితమును వేలతో నింపితివే.